రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు పనిచేస్తున్నాయని పాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వేములవాడ ప్రాథమిక సహకార సంఘంలో ఇప్పటికే 3610 మంది సభ్యులు ఉన్నారని, సహకార సంఘంలో రైతులకు దీర్ఘ రుణాలు, పంట రుణాలు, బంగారంపై రుణాలు, వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి రుణాలు, ఇలా అనేక రుణాలను రైతులకు అందజేస్తున్నామన్నారు. శనివారం జరిగిన సమావేశంలో తీర్మానం చేసిన అంశాలను, అభివృద్ధి పనులను వివరించారు. అలాగే ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం చెల్లించాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. 5 కోట్ల రూపాయల మన సొంత గ్రాంట్, మన గ్రాంట్ని మనం వివిధ రకాల లోన్లు ఇస్తున్నాం. గోల్డ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు. అంటే ఎప్పుడైనా రైతులు తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించినట్టయితేనే మన సక్రమం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు కూడా 90% రైతులు సక్రమంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఇద్దరు మొదటి రైతులతో ఇంకా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆ రైతులు కూడా మీరు సంఘాన్ని సహకరించండి. మీరు ఇక్కడ తీసుకోండి. మీ విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారం ఏదైనా ఇందాక ఎప్పుడైనా లాకర్లు అనేది ఒక బ్యాంకులనే ఉంటుంటే అలా కాకుండా మన సంఘంలో లాకర్ ఏర్పాటు చేసాం. దీన్ని వినియోగించుకోండి. లాకర్లు బయట ఎక్కడైనా 20,000, 15,000 డిపాజిట్ అవుతుంది. ఏ బ్యాంక్ అయినా కావచ్చు, మన బ్యాంక్ కావచ్చు, పక్క బ్యాంక్ కావచ్చు. మన సొసైటీలో లాకర్ ఏర్పాటు చేసి కేవలం 6,000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారు. ఇదంతా మీరు వినియోగించుకుంటారని కోరుతున్నాం. 2 వీలర్లే కావచ్చు, గోల్డ్ లోన్లే కావచ్చు, లాకర్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చూస్తున్నాం మన దొంగలు. ఆ దొంగతనం జరిగినాక మన ఉన్న ప్రాపర్టీ అంత ఇబ్బంది అయినా అక్కడ ముందే మనం మన లాకర్లు సేఫ్ లాకర్లు పెట్టుకుంటే సంతోషం. మీకు ఇంకా లాకర్లు సరిపోకుండా